ఆయనకి పక్కా హిందుత్వవాది, అలాగే నిర్మోహమాటంగా మాట్లాడగలిగిన జాతీయవాది కాబట్టి ఆయన మాట్లాడేటటువంటి దాంట్లో ఆయన మనసు గాయపడింది కాబట్టి, ఆయన మనసే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు మనసు గాయపడింది కాబట్టి ఆ దిశగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమమే. అలాగే చాలామంది కూడా ఇళ్లల్లో పూజ చేస్తున్నారు, దీపం పెడుతున్నారు, స్వామివారికి ఆ ప్రాయశ్చిత్త మంత్రం చదువుకుంటున్నారు అర్చకులు. ఎవరికి వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఉన్నటువంటి మార్గాలు, వాళ్ళు తెలుసుకున్నటువంటి మార్గాలన్నీ కూడా అనుసరిస్తూ వస్తున్నారు. సరే, ఒక రకంగా శాకాహారం భుజించడం అంటేనే ఒక వ్రతంగా తీసుకుంటారు అందరూ, అంటే శాకాహారులు అందరూ. నేను చెప్పేది ఇప్పుడు ఆ వ్రతం అంతా గంగపాలే అయిపోయింది అని అనుకోవాలా దీంతో? ఇక్కడ బేసిక్ ఒకటి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇది ఏదో ఆషామాషిగా రాజకీయ వ్యవహారం కాదు, అందులో కలిపబడినవి అన్నటువంటిది పబ్లిక్ నమ్ముతున్నారు. అది వీళ్ళ మాటల వలన. ఆల్రెడీ ఇంతకుముందు కలిపి ఉన్నయ్యా, మొన్న వచ్చిన ట్యాంకర్లో కలిసినయ్యా, కలిస్తే కుట్ర. సాధారణంగా ఇప్పుడు మొన్న ఎట్లా బయటపడింది? ముందుగా టెస్ట్ చేయబట్టి. ప్రతి ట్యాంకరు టెస్ట్ చేసినే తెస్తారు కదా, టెస్ట్ చేసిన తర్వాత తిప్పి పంపబడ్డే గతంలో కూడా ఉన్నాయి కదా. టెస్ట్ చెయ్యకుండా ఏమన్నా తీసుకొస్తారా?